హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్వీడన్ క్యాపిటల్ అయిన స్టాక్ హోమ్లో ఉన్నామన్నమాట. అంటే మేము వచ్చింది కూడా అక్కడికి. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా ట్రామ్లో వెళ్ళాలి. సో అక్కడ టికెట్స్ అవన్నీ తీసేసుకుంటున్నాము, కలెక్ట్ చేసేసుకుంటున్నాము. ఇది ట్రైన్ స్టేషన్ అని కూడా అనొచ్చు. ట్రామ్ ఆర్ ట్రైన్ ఏదో తెలియదు. దీన్ని మాత్రం వీళ్ళు టనల్ బనానా అంటారు. వీళ్ళ లాంగ్వేజ్ ఇక్కడ స్వీడిష్. సో ఇది మా యాక్సెస్ కార్డ్ అనమాట. దీన్ని వీళ్ళు ఎస్ఎల్ కార్డ్ అని అంటారు. సో దీన్ని ఎలా ట్యాప్ చేసి వెళ్ళాలనేది చూపించేస్తున్నాను. అక్కడ ట్యాప్ చేసేస్తే డోర్స్ ఓపెన్ అయిపోతాయి, అలా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మీరు గమనిస్తే చాలా వరకు టనల్స్ ఆర్ ట్రైన్స్ ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో చాలా లోపల ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 10 floors లోపల వరకు డక్ చేసి, అంటే లోపల వరకు తవ్వినాక అక్కడ లోపల బిల్డ్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ వాట్ ద టనల్ స్టేషన్ లుక్స్ లైక్. అండ్ ఇక్కడ ఒక్కొక్క టనల్ స్టేషన్ ఒక్కొక్కలాగా ఉందన్నమాట. ఇంటీరియర్ చాలా బాగా డిజైన్ చేస్తారు. నాకు కుదిరినంత వరకు నేను మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ టనల్ స్టేషన్. నేను ఇక్కడ చాలా పిక్స్ దిగాను. అక్కడ మీకు కనిపించే దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. అండ్ మనం వెళ్ళేది కుంగ్స్టా గార్డెన్ అనమాట. అండ్ లైక్ గమ్లస్థాన్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. యాక్చువల్గా ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకుండా అలా వెళ్ళిపోతున్నాం అనమాట. మా అన్నయ్య అక్కడ ఉన్నాడు కదా, బ్రదర్. సో తను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాం. మాకు ఏం చేయాలి ఏంటి అనేది ఏం క్లూ లేదు. తను ఏం చూస్తే అది చూసేద్దామని ఫిక్స్ అయిపోయాము. అండ్ దెన్ 7 minutesలో మా ట్రైన్ వచ్చేస్తుంది. వచ్చేసింది. యాక్చువల్గా ఇవి 5 minutesకి ఒకసారి ఆర్ 10 minutesకి ఒకసారి ఉంటుంది, మనం ఎక్కే ప్లేస్ని బట్టి, అక్కడ లొకాలిటీని బట్టి. సో ఎక్కేసి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ దాట్స్ మీ. వచ్చేసింది మనం దిగాల్సిన స్టేషన్. దీని ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. చూసేద్దాం ఎలా ఉంది అనేది. బయట నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది. వచ్చేసాం. సో దీని ఇంటీరియర్ నాకు ఎలా అనిపించిందంటే, మనకి జీ తెలుగులో వస్తుంది కదా, మాయాద్వీపం, భైరవ ద్వీపం సంథింగ్ అట్లా, దానిలాగా అనిపించింది. ఇక్కడ రాగానే ఒక రాక్షసుడిలాగా అదేదో పెట్టారు. దానికి కూడా ఏదన్నా హిస్టరీ ఉండొచ్చు, బట్ అక్కడైతే ఏం రాసలేదు. సో అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నాము. చూసారా, నేను చెప్పినట్టుగానే నిజంగానే మాయాద్వీపంలో ఉండే లోపల ఆర్కిటెక్చర్ అట్లా కొంచెం ఉంది. సో ఐ ఎంజాయ్డ్ ఇట్. కన్ఫ్యూజన్ స్టార్టెడ్ అగైన్. మనం నార్మల్గా యూకేలో కానీ ఇండియాలో కానీ లెఫ్ట్ సైడ్లో నడుస్తాం కదా, కానీ యూరప్లో మాత్రం రైట్ సైడ్లో నడవాలి. దీని రూల్స్ అన్నీ చాలా వరకు ఆపోజిట్ ఉన్నాయి. ఆఖరికి మనం యూస్ చేసే స్విచ్చెస్ కూడా నార్మల్గా లైట్ ఫ్యాన్ ఆన్ చేసుకోవడానికి కూడా దీని స్విచ్చెస్ అన్నీ ఆపోజిట్గా ఉన్నాయన్నమాట. సో మేము మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి లెఫ్ట్ సైడ్లో నడుస్తున్నాము. మళ్ళీ గుర్తొచ్చి అందరు నడిచేది చూసి మళ్ళీ రైట్ సైడ్కి మూవ్ అయిపోయాము. అండ్ దట్ ఈస్ లెఫ్ట్. బయటకు వచ్చేసాము. అండ్ మనం ఫస్ట్ వచ్చింది గమ్లస్థాన్. ఈ ప్లేస్ పేరు గమ్లస్థాన్ అనమాట. హార్ట్ ఆఫ్ ది సిటీ అని చెప్పొచ్చు యాక్చువల్గా. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీఆర్ గోయింగ్ టుడే. నాకు యూకేలో ఆర్కిటెక్చర్ చూసి ఆ బిల్డింగ్స్ని చూసి చాలా బోర్ అయిపోయాను. అండ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆల్మోస్ట్ లైక్ యూరోప్లో చాలా వరకు ఇలాంటి ఆర్కిటెక్చరే ఉంటుంది. ఇక్కడ యూకే ఆర్ యూరోప్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళ ఆర్కిటెక్చర్కి. అండ్ రాగానే ఐ హ్యావ్ సీన్ సో మెనీ సైకిల్స్ అండ్ ఈ బైక్స్. ఇక్కడ సైకిల్స్ కానీ ఈ బైక్స్ కానీ అక్కడికక్కడే రెంట్కి తీసేసుకొని, అంటే మొబైల్ యూస్ చేసి, యాప్ యూస్ చేసి మనం రెంట్కి తీసేసుకొని ఎక్కడంటే అక్కడ డ్రైవ్ చేసేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కడంటే అక్కడ డ్రాప్ చేసేసుకోవచ్చు ఆ సైకిల్ని. సో దిస్ ఇస్ వాట్ ద ప్లేస్ వీఆర్ గోయింగ్ టుడే. ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు చూపించేది రాయల్ ప్యాలెస్ అనమాట. కింగ్స్ ఉండే ప్లేస్ అది. ఇంకా ఉన్నట్టున్నారు యాక్చువల్గా, దాని గురించి ఇంకా స్టడీ చేయాలి. అండ్ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కన్నా వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది వాళ్ళ సైకిల్స్కి, ఈ బైక్స్కి. మీరు చూస్తూ ఉంటారు ఇంకా వచ్చే వీడియోస్లో చాలా వరకు అవే ఉన్నాయి. అండ్ అది గ్రాండ్ హోటల్ అనమాట. రాయల్ ప్యాలెస్కి గ్రాండ్ హోటల్. అండ్ నాతో పాటు ఇంకోసారి చూసేయండి 360 degrees వ్యూ. రోడ్ క్రాస్ చేసేసాము. చాలా బాగుంది ప్లేస్ అయితే. నార్మల్గా వీడియోస్లో కన్నా మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసింది వేరు. అండ్ దిస్ ఇస్ ఈ బైక్ ఇప్పటివరకు చెప్పినట్టుగా. అండ్ దాన్ని కూడా ఒకసారి నేను రైడ్ చేశాను. ఆ వీడియో కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను మీకు. అండ్ రాయల్ ప్యాలెస్ పక్కనే ఒక పెద్ద గార్డెన్ కూడా ఉంది. నార్మల్గా వాకింగ్ చేసుకోవడానికి కానీ, రెస్ట్ తీసుకోవడానికి కానీ చాలా మంచి ప్లేస్ అది.
అండ్ మీకు ఇంకోటి తెలుసా, స్టాక్ హోమ్ని నార్థన్ వెనీస్ అని అంటారంట. ఎందుకంటే ఇది వెనీస్ లాగానే చాలా మంచి ప్లేస్. అండ్ వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ రోడ్ వేసే కాకుండా వాటర్ వేస్లో కూడా వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. అండ్ ఇప్పటివరకు చెప్పినట్టు చాలా చాలా మంది సైకిల్స్ ఉన్నాయి. యాక్చువల్గా 20% మాత్రమే నేను కార్స్ని చూశాను. మిగతా చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళు బోట్స్లో కానీ ఆర్ క్రూజ్లో కానీ అండ్ సైకిల్స్, ఈ బైక్స్ వీళ్ళు ఎక్కువ ఇవే యూజ్ చేశారు. అండ్ దట్ ఈస్ నేషనల్ మ్యూజియం. ఇక్కడ నోబెల్ ప్రైజ్కి సంబంధించిన ఒక మ్యూజియం కూడా ఉంది. అంటే అందులో మొత్తం నోబెల్ ప్రైజ్కి సంబంధించిన వాళ్ళ గురించి అండ్ నోబెల్ ప్రైజ్ అంటే ఏంటి దాని గురించి ఒక మ్యూజియం కూడా ఉంది. అండ్ దగ్గర నుంచి మన రాయల్ ప్యాలెస్ వ్యూ అనమాట. మంది అంటే నేనేం కొనలేదు, బట్ జస్ట్ చెప్తున్నాను అనమాట. రాయల్ ప్యాలెస్ దగ్గర నుంచి లుక్ చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఇంకా అక్కడ కొన్ని రాయల్ ప్యాలెస్కి సంబంధించిన ఆచారాలని అవన్నీ కొన్ని ఫాలో అవుతున్నారంట. అండ్ ఐ డోంట్ నో ఎంతవరకు వాడుతున్నారు. అండ్ హియర్ ద అట్రాక్షన్ కమ్స్. మనకి పాతకాలంలో పెళ్ళిళ్ళకి ఇట్లా గుర్రాలను వేసుకొని వెళ్తారు కదా, సో అదే జరుగుతుంది ఇక్కడ. గుర్రాలు ఉన్నాయి అండ్ ఇద్దరు మంచిగా దాని గార్డ్స్ ఉన్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంత రాయల్గా అనిపించిందో. ఈ కాలంలో కూడా ఇంకా అలా రన్ చేస్తున్నారు అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చూడడానికి అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ రాయల్ ఫ్యామిలీకి వాళ్ళ గార్డ్స్ ఉంటారు కదా, సో దాన్ని కూడా మార్చ్ జరుగుతుంది అక్కడ. ఎంత బాగా అనిపించిందో యాక్చువల్గా. అంటే ఏదో బ్యాక్ ఒక 50-60 years బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ అదంతా జరుగుతుంది అనిపించింది. చాలా బాగా అనిపించింది. అండ్ హియర్ సైకిల్ క్యారియర్స్. మన పిల్లలు ఉంటే ఎవరైనా వాళ్ళు సైకిల్ క్యారియర్ చేయడానికి అది. అండ్ ఈ బైక్స్ అని చెప్పాను కదా, ఆ ఈ బైక్స్లో మంచిగా కపుల్స్ వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ బైక్ డ్రైవ్ చేసే ఈ ప్లేస్ నుంచి బయటకు వెళ్ళాలనిపించింది. అండ్ సైకిల్ వెనకాల కూడా క్యారియర్ ఉంది. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అందులో పిల్లల్ని కూర్చోపెట్టేసి దానికి మొత్తం షటర్ వేసేసారు. ఐ ఎంజాయ్డ్ దట్ సైకిల్ రైడింగ్ అనమాట. వీళ్ళు ఎక్కువ దానికి ఇచ్చే ప్రిఫరెన్స్. సో ఈ ప్లేస్ పేరు గమరిస్తానో కదికిస్తానో ఇంకేదో ఇస్తాను, నేను మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30 వరకు ఐలాండ్స్ లాగా ఉన్నాయంట. అంటే జస్ట్ బుజ్జి బుజ్జి ఐలాండ్స్, వాటర్తో కవర్ అయిన ప్లేసెస్ అనమాట. మొత్తం వాటర్ ఉండి మధ్యలోకి చిన్న ప్లేస్, దాన్ని సో ఐలాండ్స్ అనే అంటారు కదా. సో ఆల్మోస్ట్ మేము ఉండే ప్లేస్లో స్వీడన్లో 30 to 40 వరకు ఉన్నాయంట. అలా చాలా ఉన్నాయంట. లెట్స్ సీ 1 వీక్లో మేము ఎంతవరకు కవర్ చేస్తాము, ఎంతవరకు చూస్తాము. ఐ హోప్ మీకు ఈ ప్లేస్ నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది యాక్చువల్గా. క్యూట్గా ఉంది ప్లేస్. అండ్ ఇక్కడ నాకు చాలా నచ్చింది ఎలక్ట్రిక్ బైక్స్. నేను నార్మల్గా వీడియోస్లో చూపించాను కదా, మనకి ఇండియాలో చిన్నపిల్లలు ఆడుకుంటారు ఇళ్ళలో. సో అలాంటి వాటిలో ఎంత బాగా తిరుగుతున్నారు అందరూ. నేను ఆల్మోస్ట్ ఇప్పటివరకు పోస్ట్ చేసిన ఇప్పటివరకు మీరు చూసిన వీడియోస్లో ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. అండ్ నాకు ఇక్కడ ఇంకొకటి ఏమనిపించిందంటే, కొన్ని ఓల్డెన్ మెథడ్లో ఫాలో అవుతున్నారు. మనకి ఏదైనా కోట ఉందనుకోండి, ముందు సైనికులు ఉంటారు కదా, మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్తారు. సో అలాంటివి ఇంకా ఇక్కడ రన్ అవుతున్నాయి. ఇక్కడ ఒక కోట లాగా ఉంది సమ్ బిల్డింగ్, దాని చుట్టూ ఇంకా పీపుల్ అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ అది కాకుండా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని గుర్రం బండిలో ఎక్కిస్తారు కదా, సో పెద్దరాయుడు మూవీలో అలా ఉంటాయి కదా. సో అలా గుర్రాన్ని నడిపించే వాళ్ళేమో మంచిగా సూట్ వేసుకొని కూర్చున్నారు. అండ్ వెనకాల పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురేమో మంచి ఒక వైట్ ఫ్రాక్లో అండ్ పెళ్లి కొడుకేమో ఒక మంచి సూట్లో వేసుకొని అలా అలా వెళ్తున్నారు. ఎంత బాగా అనిపించిందో అసలు. ఒకసారి ఇక్కడ పద్ధతిలో ఒకసారి పెళ్లి చేసుకొని అట్లా ఆ గుర్రపు బండిలో ఒకసారి ఎక్కాలనిపించింది. చాలా చాలా నచ్చింది నాకైతే. ఐఎమ్ లవింగ్ దిస్ ప్లేస్ సీరియస్లీ. చూడ్డానికి చాలా బాగుంది. అండ్ మ్యూజియంలోకి కానీ బోట్స్లోకి కానీ అడుగు కూడా పెట్టట్లేదు, ఎందుకంటే అందులో ఏముండవు. ఇక్కడ వీళ్ళకి సంబంధించినవి ఉంటే అది చూసి కూడా వేస్ట్. ఇట్లానే నేచర్ని ఎంజాయ్ చేస్తూ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అండ్ మంచి మంచి ఫొటోస్ దిగాలి. సో ఇక్కడికి వచ్చిన రీజన్ అయితే ఆల్మోస్ట్ అదే. అండ్ మంచిగా ఈ లాక్డౌన్లో మెంటల్ టెన్షన్ అవన్నీ ఏం లేకుండా అక్కడే ఉండి ఉండి బోర్ వచ్చేసి, సో వి కేమ్ హియర్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఇది నార్త్ వెనిస్ అని ఎందుకు అన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. వెనిస్లో కూడా ఇలాగే ఉంటాయి రోడ్స్, మేము చూసాం కదా, సో చెప్తున్నాను. అండ్ బిల్డింగ్స్ కూడా చాలా వరకు ఇలానే ఉంటాయి. అండ్ ఇది సైడ్ వ్యూ అనమాట రాయల్ ప్యాలెస్కి. ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ కట్టారో అయినా ఇంకా అలాగే మెయింటైన్ చేస్తున్నారు. బయట చిన్న చిన్న చేంజెస్ అవన్నీ చేసినా కూడా మళ్ళీ అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఇది కొంచెం టాప్ వ్యూ అనమాట కిందికి. ఇప్పటి వరకు తిరిగిన దాన్నంతా అక్కడి నుంచి చూడొచ్చు.
రాయల్ ప్యాలెస్ గురించి అక్కడ చిన్న చిన్న నోట్స్ లాగా రాసి ఉన్నాయి. అండ్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ అక్కడ కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. ఇది వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అండ్ ప్యాలెస్ ఎలా ఉంది అనేది ఒక చిన్న అవుట్లుక్ ఇచ్చారు. అండ్ ద ఫన్ పార్ట్ ఈజ్ హియర్ అనమాట. ఆ గార్డ్ ఉన్నాడు కదా, ఎంతసేపటి నుంచి అలాగే నిల్చున్నాడు. అండ్ నాకు చాలా నవ్వొచ్చేసి తన దగ్గరికి వెళ్ళి తనకు తెలియకుండా వీడియోస్ అలా తీస్తూ ఉన్నాను. తను చూడగానే మళ్ళీ కెమెరా పక్కకు తిప్పేస్తున్నాను. నాకైతే చాలా నచ్చింది తనకు తెలియకుండా తన వీడియో బైట్స్ తీసుకుంటూ. అండ్ తర్వాత నేను పర్మిషన్ అడిగాను, కెన్ ఐ టేక్ అ పిక్చర్ విత్ యూ అని. సరే అని జస్ట్ తలకాయలు ఊపేశాడు, అసలు ఏం మాట్లాడలేదు. చాలా నవ్వొచ్చింది నాకు. అండ్ తనకు పర్మిషన్ తీసుకున్నాక నేను మళ్ళీ వీడియో ఇలా తీసుకున్నాను. ఆ మూమెంట్ని మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ చాలా పిక్చర్స్ కూడా తీసుకున్నాము. సో వెనకాల ఒక పర్సన్ ఉన్నాడు కదా, ఆయనకు తెలియకుండా ఆయనతో వీడియో తీసుకుంటున్నాం అనమాట. అసలు నాకు అనిపించింది ఎంతసేపు ఆయన అట్లా నిల్చుంటాడు, కాలు నొయ్యా. కానీ బిల్డింగ్ చాలా బాగుందబ్బా, చాలా రాయల్గా. యాక్చువల్లీ ఇది ఏదో కింగ్ ప్లేస్ అంట, కింగ్ ఉండే ప్యాలెస్. సో ఇక్కడ ఇంకా రాజుల కాలం నడుస్తుందేమో, కనుక్కుందాం. సో ఈరోజు ముఖ్య అంశాలు అయిపోయినాయి. బాయ్. తన దగ్గర ఏదో మైక్ ఉంది. సో అదేదో అలర్ట్ అయినట్టు, టైం అయినట్టు దాని దగ్గర ఒక 2-3 రౌండ్స్ వేసాడనమాట. సో ఏం చేస్తున్నాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడేమో అని చెప్పి నేను వీడియో తీశాను, లోపలికి ఎలా వెళ్తాడు అని. బట్ అలా ఏం లేదు, అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వచ్చాడు. నేను అది టైం ల్యాబ్స్లో ప్లే చేస్తున్నాను, చూడండి ఎంత నవ్వొచ్చిందో ఈ వీడియో చూసుకుంటున్నప్పుడు. మళ్ళీ నేను ఒక చీమ అట్లా ఉరుకుతున్నట్టు అనిపించింది. అండ్ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ అలాగే నిల్చున్నాడు. ఎంతసేపు నిల్చుంటాడో మాత్రం నాకు తెలీదు. అండ్ ఇది కొంచెం బ్యాక్ సైడ్కి వచ్చినాక మళ్ళీ ప్యాలెస్ లుక్ అనమాట. ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా నచ్చింది. ఫొటోస్ తీసుకోవడానికి సూపర్ ప్లేస్ అనిపించింది నాకు. ఎన్నంటే అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా వింటేజ్ లుక్ వస్తుంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే. ఇది కూడా ఒక ఎంట్రన్స్ రాయల్ ప్యాలెస్కి. అండ్ సమ్ రెనోవేషన్స్ అవన్నీ చేస్తున్నారు బయట నుంచి. చాలామంది గార్డ్స్ ఉన్నారు. ఇంతకుముందు అయితే ఎలా ఉండేవాళ్ళో అలానే చాలా వరకు మెయింటైన్ చేశారు వాళ్ళు అక్కడ. నేను నోటీస్ చేసింది ఇటలీలో కానీ, ఇప్పుడు స్వీడన్లో కానీ, యూకేలో కానీ చూసింది, వాళ్ళ కింగ్స్ కాలం నాటి ప్యాలెసెస్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు దాన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తారు. దాన్ని మళ్ళీ ఏమైనా చేయాలనుకుంటే రెనోవేట్ చేస్తారు చిన్న చిన్న చేంజెస్తో, అంటే మీద ఏమైనా చేయాలనుకుంటే. కానీ దాన్ని డిస్మాటిల్ మాత్రం అస్సలు చేయరు, దాన్ని కుళ్ళకొట్టారనమాట. అండ్ నార్మల్గా బిల్డింగ్స్కి కూడా వాళ్ళు రెనోవేట్ చేసుకోవాలంటే లోపల రెనోవేట్ చేసుకోవచ్చు, కానీ బయట నుంచి మాత్రం ఎలా ఉందో అలాగే ఉండాలి. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మీరు ఏం చేయడానికి కుదరదు ఇక్కడ. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ నాకు చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మాత్రం ఖచ్చితంగా కలెక్ట్ చేస్తాను. చాలా రకాలు ఉన్నాయి. అండ్ కట్టేవి హార్సెస్ కూడా ఉన్నాయి. దాని గురించి ఏంటి అసలు తెలుసుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఎవ్వరికీ తెలియదు అనమాట. చాలా ట్రై చేశాను తెలుసుకోవడానికి. అండ్ చాలా బాగున్నాయి. నేను కూడా ఒక మంచి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను. ఆ గ్యాప్లో కనిపించే గేట్ అదొక జైలు అంట. దానిలో కూడా మనం త్వరలోనే వెళ్దాము. అండ్ అగైన్ క్రాఫ్ట్, ఇక్కడ వీళ్ళకి సంబంధించింది, వీళ్ళ హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదొక షాప్. ఇక్కడ చాలా కాఫీ షాప్స్ అండ్ సమ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ ఐస్ క్రీమ్ షాప్స్ అలా చాలా ఉన్నాయి. అండ్ ఇదొక ఓల్డ్ స్క్వేర్ అనమాట. సిటీ సెంటర్లో చాలా వరకు అన్ని ప్లేసెస్లో మోస్ట్లీ ఓల్డ్ స్క్వేర్స్ అని ఉంటాయి. ఇది కూడా ఒక చాలా ఫేమస్ అట్రాక్షన్ ఇక్కడ. ఇది గమ్లస్తాన్ సిటీ ఓల్డ్ టౌన్ అంట. యాక్చువల్గా ఈ బిల్డింగ్ కలర్స్ అన్నీ కొంచెం ఫేడ్ అయ్యాయి, లేకపోతే ఇంకా డార్క్గా ఉంటాయి. నేను ఆ పిక్చర్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఇక్కడ మీరే కంపేర్ చేసుకోవచ్చు.
అండ్ ఇదొక ఐస్ క్రీమ్ షాప్స్ అండ్ ఇక్కడ క్రేప్స్ కానీ వేఫల్స్ కానీ చాలా రకాలు దొరుకుతాయి. అండ్ ఇదే నేను ఇప్పటివరకు చెప్పిన జైల్. లోపలికి ఏం వెళ్ళలేదు కానీ మెయిన్ నుంచి చిన్న లుక్ వేసేసుకుందాము. జైల్ అంటే నిజంగానే జైల్ లాగా పాడుపడ్డ గుహలాగా అనిపించింది. అండ్ అక్కడ స్ట్రీట్స్లో అక్కడ ఆర్కిటెక్చర్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. నార్మల్గా ఏదైనా ప్లేస్కి వచ్చామంటే అక్కడ అట్రాక్షన్స్ చూసి వెళ్ళిపోవడం కాకుండా అక్కడ ప్రతి ఒక్క స్ట్రీట్ తిరిగితే అక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు అండ్ అక్కడివి చాలా తెలుసుకోవచ్చు. అక్కడివి ప్లేసెస్ గురించి ఏంటి అనేవి, వాళ్ళ బిల్డింగ్స్ కానీ వాళ్ళ విండోస్ కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్ మనం ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. సో అలాంటి చిన్న చిన్నవి చాలా ఎంజాయ్ చేయొచ్చు. చూసుకుంటూ మనకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు చాలా వరకు అలా స్ట్రీట్స్లో తిరగడం వల్ల. అండ్ స్వీడిష్ లాంగ్వేజ్ అయితే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. చూడండి, ఫోటో స్పెల్లింగ్ FOTO అంట. అండ్ అలాగే చాలా స్పెల్లింగ్స్ కూడా, పోలీస్ కూడా POLIS అని ఉంది. చిన్న చిన్న స్పెల్లింగ్స్ తేడా ఉంది కానీ మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తామో అలాగే రాస్తున్నారు. అండ్ వీళ్ళకి ఆల్ఫాబెట్స్లో ఒక 3-4 అక్షరాలు యాడ్ చేసి ఉంటాయి. నేను అవి ట్రై చేస్తాను ఎక్కడన్నా చెప్పడానికి వాటిలో ఎలా ఉంటాయి అనేది. అండ్ అగైన్ వెయిఫల్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ ఫేమస్ ఉన్నాయి మాత్రం అక్కడ చాలా స్ట్రీట్స్లో దొరుకుతాయి. స్టార్టింగ్లో చూసాం కదా బ్రైడ్ అండ్ గ్రూమ్ని. సో మళ్ళీ అనుకోకుండా మళ్ళీ స్ట్రీట్స్లో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు కనిపించారు. వాళ్ళ పెళ్ళి ఈరోజు. సో అలా కాసేపు చూసాము. ఇక్కడ చర్చెస్ని వీళ్ళు క్యాథడ్రల్స్ అంటారు చాలా వరకు యూరోపియన్ కంట్రీస్లో. సో అదొక చర్చ్, అక్కడ వాళ్ళ పెళ్ళి జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక బ్రైడ్ టీమ్ వెళ్తుంది. ఇక్కడ పెళ్ళికి ముందు నార్మల్గా పార్టీస్ అలా ఇస్తూ ఉంటారు కదా. సో బ్రైడ్ ఏమో బ్రైడ్ అని, మిగతా వాళ్ళు బ్రైడ్ మేడ్స్ అని అలా ఆ ట్యాగ్స్ వేసుకుని వెళ్తూ ఎంజాయ్ చేస్తూ పబ్స్కి వెళ్తారు. అలా డే అంతా ఎంజాయ్ చేస్తారనమాట తను ఇచ్చే పార్టీ రోజు. అండ్ ఇదే ఆ క్యాథడ్రల్, చాలా ఓల్డ్ అండ్ క్యాథడ్రల్ ఇది. యాక్చువల్గా అక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు. నేను జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను యాక్చువల్గా. లెట్స్ సీ హౌ మచ్ ఐ కెన్ జూమ్ ఇట్. 1571 నుంచి 1884 అని ఏదో డేట్ రాసింది ఉంది అక్కడ. మేబీ దాట్ ఓల్డ్ దిస్ క్యాథడ్రల్ ఈజ్. అంత పురాతనమైన క్యాథడ్రల్ కావచ్చు ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాగా మెయింటైన్ చేశారనిపించింది ఆ క్యాథడ్రల్ని. అండ్ సమ్ షాపింగ్ స్పాట్స్. ఇప్పుడైతే ఇక్కడ సమ్మర్ కాబట్టి కొంచెం వేడిగానే ఉంది. సో మేబీ స్కార్ఫ్స్ అందుకే సేల్ చేస్తున్నారేమో, తెలీదు. నేను చాలా వరకు ఇక్కడ ఫారెన్ కంట్రీస్లో గమనించింది ఏంటంటే వాళ్ళ సేవింగ్స్ కన్నా ఎంజాయ్మెంట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు ఎక్కువ సేవ్ చేయడం కన్నా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మనీని స్పెండ్ చేసేస్తూ ఉంటారు. అండ్ అగైన్ సైకిల్స్. ఇక్కడ నార్మల్గా ఫుట్పాత్లో కూడా సైకిల్స్కి హాఫ్ స్పేస్ ఇచ్చారు అండ్ నడవడానికి ఫుట్పాత్ నార్మల్గా హాఫ్ స్పేస్ ఇచ్చారు. అండ్ ఇది ఒక బుజ్జి కార్, క్యూట్గా ఉంది కదా, జస్ట్ ఒక పర్సనే ఫిట్ అవుతారు. అండ్ ఫైనలీ ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ టు అవర్ నెస్ట్. ఇంటికి వెళ్ళిపోయే టైం అయిందనమాట. అక్కడ ఒక మ్యూజియం ఉంది. మ్యూజియంలో మాత్రం అసలు వెళ్ళము, వీళ్ళకి సంబంధించినవి ఉంటాయి, మనకు అసలు అర్థం కాదు. అండ్ టనల్ స్టేషన్ బయట ఒక మంచి ఫ్లవర్ షాప్, చూస్తుంటేనే ఐ ఫెస్ట్ లాగా అనిపించింది. అండ్ ఇదొక రూట్ మ్యాప్.
ఎక్కడికి వెళ్తాము, ఏం తీసుకోవాలి అనేది. అండ్ ఇక్కడ టనల్ స్టేషన్కి బయట టీ అని ఉంటే అది టనల్ స్టేషన్ అన్నట్టుగా ఉంటుంది. సో మా ట్రైన్ వచ్చేసింది. సో దట్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూసేయచ్చు. బాయ్.